నమస్కరిస్తున్నాం తండ్రి. మధ్యాహ్న కాల సమయమందు నా ప్రభా ఇప్పటి వరకు నాయన మాకు తోడుగా ఉండి నా ప్రభా నాయన స్తుతుల ద్వారా మహింపడ్డావు, పాటల ద్వారా మహింపడ్డావు తండ్రి. అయ్యా నాయన నీకు స్తోత్రం 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 నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి మాకిచ్చినటువంటి నాయన ఆయుష్కాలమును, ఆరోగ్యమును, క్షేమమును, భద్రతను బట్టి నా తండ్రి కృతజ్ఞత ఆరాధన ద్వారా ఈ నామానికి మహిమ తెచ్చుకున్న దేవుడా అయ్యా నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా అయ్యా ఇదిగో నా తండ్రి నాయన మీ యొక్క నాయన అయ్యా ఆలోచన ప్రకారంగా నా తండ్రి నాయన ఇప్పటి వరకు నాయన జరిగించిన దేవుడు నా ప్రభా నాయన. అయ్యా నీ వాక్యంలోనికి నా తండ్రి నాయన అయ్యా ఇదిగో నా తండ్రి మమ్మల్ని నడిపించండి అయ్యా. నీ వాక్యపు వెలుగులోనికి నాయన మమ్మల్ని నడిపించండి అయ్యా. నీ వాక్యపు ప్రత్యక్షతలోనికి మమ్మల్ని నడిపించండి అయ్యా. నీ వాక్యముతో మాతో మాట్లాడు నాయన. అయ్యా మమ్మల్ని సరిచేయి ప్రభా, మమ్మల్ని సవరించు నాయన, మమ్మల్ని పరిశుద్ధపరచు నాయన, మమ్మల్ని పవిత్రపరచు నాయన తండ్రి. నీ వాక్యం చేత నాయన మమ్మల్ని నడిపించండి అయ్యా. నీ వాక్యం చేత నాయన మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ వాక్యం చేత నాయన మాకు నా తండ్రి నాయన సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఆత్మ సంగములతో చెప్తున్న మాట చెవి గలవాడు వినును కాకని నాయన నీ వాక్యం చెప్పినట్లుగా వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయాన్ని నాయన మాకందరికీ దయచేయమని అడుగుతున్నా తండ్రి. మీరే మాతో మాట్లాడమని నా తండ్రి నాయన మమ్మల్ని ఆదరించి నాయన నీ చిత్తములో నాయన సహాయమును సమాధానమును అనుగ్రహించమని మీకే స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవుడు గడిచినటువంటి పునరుద్ధాన దినము నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఎంతగానో కాపాడి ఆయన కృపలో ఆదరించి మరి ఆయన సన్నిధిలో మనమలందరినీ కూడా సమకూర్చి ఇప్పటి వరకు కూడా దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి మహింపరిచి ఆరాధించేటటువంటి ధన్యతను మనకు అనుగ్రహించిన దేవునికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞులై ఉండాలా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారముగా ఉండాలా, దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండాలా, దేవుణ్ణి మహింపచ్చే వారముగా ఉండాలా, మరి అన్ని విషయాలలో దేవుని యొక్క నామాన్ని హెచ్చించే వారముగా ఉండాలా. దేవుడు మనకు తోడుగా లేకపోతే మరి మనము ఎలా ఉంటామో, ఏ విధంగా మన జీవితాలు ఉంటాయో మనకు తెలియదు. దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు, దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు, దేవుడు మనల్ని ఆదరించి ఆయన చిత్తానుసారంగా నడుచుటకు దేవుడు మనకు నేర్పించి మరి ఆయన సన్నిధిలో ఆయన్ని స్తుతించటానికి ఈ యొక్క సమయాన్ని మనకిచ్చినటువంటి దేవుణ్ణి ఘనపరిచి దేవుని యొక్క నామములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము. దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుండగా మనమందరము కూడా చెవియొగ్గే వారముగా ఉండాలా. నెహెమ్యా గ్రంథములో నుంచి 1వ అధ్యాయం మరి దేవుడు మనకు తెలియజేసినటువంటి మాటని మనము చదువుకుందాము. నెహెమ్యా అనగా యెహోవా వలన ఓదార్పు నొందినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాము. అదేవిధంగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నెహెమ్యాను మనము చూస్తున్నాము. నిజముగా దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క రక్తములో కడగబడి, దేవుని యందు బాప్తిస్మం పొంది, దేవుని యొక్క సంఘములోనికి చేర్చబడ్డ మనమందరము కూడా ఒక బాధ్యత కలిగినటువంటి బిడ్డలుగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. బాధ్యతను మర్చి మనము ప్రవర్తించకూడదు. కానీ మనల్ని దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు? లోకములో ఎంతో మంది ఉన్నారు,
గొప్పవారు ఉన్నారు, ధనికులున్నారు, జ్ఞానవంతులు ఉన్నారు. మరి వారికి లేనటువంటి ధన్యతను దేవుడు మనకెందుకు ఇచ్చాడు? మరి ఆయన యొక్క గొప్ప రక్షణ ఆశీర్వాదాన్ని మనకిచ్చి ఆయన సంఘములో చేర్చుకున్నాడు. ఆయన సంఘ బిడ్డగా మనల్ని మార్చుకున్నాడు. శిరస్సు అయినటువంటి దేవుడు ఆ యొక్క శిరస్సుకి అతుకబడినటువంటి సంఘ సభ్యులముగా మనల్ని ఆయన ఏర్పరచుకొని ఆయన సంఘములోనికి సమకూర్చుకున్నాడు. మరి సంఘములో మన బాధ్యతను మనం ఏ రీతిగా జరిగిస్తున్నాము, మన బాధ్యతను మనం ఏ రీతిగా మరి నిర్వర్తిస్తున్నాము అన్నది మనము గ్రహించాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నది. ఇక్కడ నెహెమ్యా యొక్క కాలంలో ఆయన యొక్క ప్రార్థన, ఆయన యొక్క జీవితము దేవుని యందు ఎంతో ఉజ్జీవంగా నడిపించబడ్డట్టుగా మనము నెహెమ్యా గ్రంథంలో మనము చూస్తున్నాము. నెహెమ్యా అనగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. మరి ఆయన కాల ఉజ్జీవానికి కారణాలేంది? ఆయన కాలములో మరి ఒక ఉజ్జీవవంతమైనటువంటి పని జరిగించి ఉన్నాడు. ఉజ్జీవంగా దేవుని యొక్క కార్యాలను మరి అందరినీ కూడా పురిగొల్పుతూ, అందరినీ కూడా దేవుని యొక్క సముఖములో దేవుని యొక్క పనికి సమకూర్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేటటువంటి మరి చిత్తానికి నడిపించినటువంటి వ్యక్తిగా మనము నెహెమ్యాను మనం చూస్తున్నాము. దీనికి అసలు ఆయన ఆ కాల ఉజ్జీవానికి కారణాలేంది, అంత అద్భుతకరంగా మరి దేవుని యొక్క పని జరగటానికి కారణమేంది అనేది మనము గమనించినట్లయితే, మొట్టమొదటగా నెహెమ్యా గారు ఒక విషయాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఏ రీతిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడో మనము గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. 1:3 వచనంలో మనం చూసినట్లయితే, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. నెహెమ్యాతో యెరూషలేమును గురించి, యెరూషలేము యొక్క ప్రాకారాలు మరి పడద్రోయబడి మరి ఆ గుమ్మములు కాల్చబడ్డాయని నెహెమ్యాతో వేరొకరు చెప్పినట్లుగా మనము ఇక్కడ చదువుతున్నాము. మరి ఆయన ఈ యెరూషలేముకి దూరంగా ఉండి మరి వేరొక పట్టణంలో ఉండి యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. యెరూషలేము పాడైపోయి యెరూషలేము ప్రాకారాలు కూల్చబడి ఆ గుమ్మాలు కాల్చబడ్డాయన్న వార్త విన్నప్పుడు నెహెమ్యా గారు ఎంతో బాధ అనుభవించినారంట, ఎంతో వేదన అనుభవించినారంట. ఎందుకంటే యెరూషలేము యొక్క క్షేమాన్ని కోరుకునే వారముగా, యెరూషలేము యొక్క క్షేమాన్ని కోరుకునేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాము, యెరూషలేమా నిన్ను ప్రేమించిన వారు వర్ధిల్లుతారు, నీ ప్రాకారములలో నెమ్మది ఉన్నది, నీ నగరులలో క్షేమం ఉన్నదని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా యెరూషలేమును ఎవరైతే ప్రేమిస్తారో వారు నెమ్మది కలిగి ఉంటారు. దేవుని యొక్క మందిరం పట్ల ఎవరికైతే బాధ్యత ఉంటుందో, ఎవరికైతే ప్రేమ ఉంటుందో, ఎవరైతే యెరూషలేము యొక్క క్షేమాన్ని చూడాలని ఆశపడతారో వారి యొక్క కుటుంబములు, వారి యొక్క జీవితము ఎంతో నెమ్మదిగాను సమాధానముగాను ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యములో మనము చూస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ నెహెమ్యా గారు ఆ యెరూషలేములో ఆ ప్రాకారాలు కూల్చబడ్డాయన్న వార్త తెలియబడినప్పుడు ఆయనకి వినిపించినప్పుడు ఆయన చేసినటువంటి ఒక పని మనం చూద్దాము. 4వ వచనంలో, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి
ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఆ యొక్క విషయము ఆయన చెవిన పడంగానే ఆయన ఎంతో వేదన, ఎంతో బాధ చెంది తన్ను తాను దుఃఖపరుచుకుంటూ తన్ను తాను దేవుని యొక్క సముఖములో మరి దేవుని యొక్క కృపను బట్టి ఆ యొక్క ప్రాకారాలు కూల్చబడ్డాయన్న వార్త విని ఆయన తన్ను తాను ఉపవాసముతో దేవుని యొక్క ప్రాకారాలను గురించి కొన్ని దినాలు ఆయన దుఃఖముతో ప్రార్థన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అదే 5-6 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క సముఖమునకు మనము దేవుణ్ణి ప్రార్థించుటకు, దేవుణ్ణి స్తుతించుటకు మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు గాని, మనము ప్రార్థనా స్థలానికి వచ్చినప్పుడు గాని దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి ప్రార్థించాలా అనే ఒక ఆలోచన కలిగి మనం దేవుని యొక్క సముఖంలో మోకరించి ప్రార్థన చేసేటప్పుడు మనం మొట్టమొదటగా చేయవలసినటువంటి పని ఏందంటే, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. నిబంధన కాచేటటువంటి దేవుడు, నిబంధనను స్థిరపరిచేటటువంటి దేవుడు. ఒక నిబంధన, ఒక ఒడంబడిక మానవునితో చేసుకున్న ఆ దేవుడు ఆ నిబంధనను స్థిరపరిచి కడమట్టుకు దాన్ని కాపాడేటటువంటి దేవుడుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే నెహెమ్యా నిబంధన స్థిరపరచువాడా, నువ్వు గొప్ప దేవుడివి, భయంకరుడవు అని ఆయన యొక్క శౌర్యాన్ని బట్టి, ఆయన యొక్క పరాక్రమాన్ని బట్టి, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుణ్ణి కనపరుస్తున్నాడు, దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు, దేవుణ్ణి మహింపరుస్తున్నాడు, దేవుణ్ణి ఎంతో హెచ్చైన స్థానములో పెట్టి తర్వాత ఇంకొక మాట అంటున్నాడు ఆయన, స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. మన ప్రార్థన ఆయనకి అనుకూలంగా ఉండాలా, మన ప్రార్థన ఆయనకి అంగీకారముగా ఉండాలా. దావీదు అంటున్నాడు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండును గాక. మనము చేసే ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉండాలా, మనం చేసే ప్రార్థన దేవునికి అనుకూలముగా ఉండాలా. అదే ఏమంటున్నాడు ఇక్కడ నెహెమ్యా గారు, అదే మాట అంటున్నారు. ఏమంటే, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రం నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. అంగీకరించాల, మన ప్రార్థన దేవుడు అంగీకరించాల. మనము ఏ రీతిగా దేవునికి ప్రార్థన చేస్తే ఆయన అంగీకరిస్తాడు, ఆయన ఆలకిస్తాడు, తత్వరమే మనకు సమాధానం ఇస్తాడు అని అంటే, ఇక్కడ ఇంకొక మాటను ఆయన అంటున్నాడు. ఏమనంటే, అంగీకరించుము, నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి అన్నాడు. మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థనకు ప్రిపేర్ అవుతూ, ప్రార్థనకు మనము ఎప్పుడైతే ఆయుక్తం అవుతామో మనం ఏం చేసుకోవాలంట, సరి చూసుకోవాలంట. ఇక్కడ నెహెమ్యా గారు మొట్టమొదటిగా ఏం చెప్పాడు దేవునికి, ఆయన యొక్క శౌర్యాన్ని బట్టి, ఆయన యొక్క ఘనతను బట్టి, ఆయన చేసిన అద్భుతాన్ని బట్టి, ఆయన ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు, ఆయన దేన్నైనా చేయగలిగినటువంటి సమర్థుడు, ఆయన మహా గొప్ప దేవుడు, మహిమ కార్యాలు జరిగించిన దేవుడు అని ఆయన శౌర్యాన్ని, ఆయన పరాక్రమమును, ఆయన గొప్పతనాన్ని, ఆయన యొక్క మహోన్నతమైనటువంటి స్థితిని ముందుగా నెహెమ్యా గారు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆయన
దేవుడి దగ్గరకు వచ్చి మనము చేయవలసినటువంటి పని ఆయన ఏమన్నాడమ్మా? నీ దాసులైన ఇశ్రాయేలీయులు ఏమంటే ఇక్కడ నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము అంటున్నాడు. నిజంగా ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో మనకు తెలియజేయబడుతున్నదంటే అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధెల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడు. దేవుడు మన ప్రార్థన ఆలకించకుండా ఉండటానికి కారణము, దేవుడు మన ప్రార్థనలు అంగీకరించకుండా ఉండటానికి కారణము, నా ప్రార్థన ఆలకించయ్యా, నా ప్రార్థన అంగీకరించయ్యా అని ప్రార్థన చేస్తున్నాం. అంగీకరించకుండా ఉండటానికి, ఆలకించకుండా ఉండటానికి కారణాలు మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 59:1-2 వచనాల్లో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 59:1-2 వచనాలు. వాక్యము 59వ అధ్యాయము 1-2 వచనాలు. రక్షింపనేరకుండినట్లు కుర్చు కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఆలకించకుండా ఉండటానికి కారణము ఆలకించకుండా. అందుకే మన ప్రార్థన ఆయనకు అనుకూలంగా ఉండాలా, మన ప్రార్థన ఆయన అంగీకరించాలా, మన ప్రార్థనకు ఆయన చెవియొగ్గాలా, నీతిమంతుని యొక్క మొరలకు ఆయన చెవియొగ్గేవాడుగా మనం చూస్తున్నాము. మరి ఇక్కడ చెప్తున్నటువంటి మాట, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకుండా ఉన్నాడు. రక్షింపనేరకున్నట్లు నా ఆస్తములు కుర్చుగా లేవు, విననేరకున్నట్టు నా యొక్క చెవులు మందముగా లేవు. ఎందుకు ఆలకించకుండా ఉండాను అని అంటే, మీ దోషములు మీ పాపములు మరి అడ్డుగా వచ్చి ఆ యొక్క మొర ఆయన సన్నిధికి చేరకుండా ఉండాలి. ఆ అడ్డు కూడా పడగొట్టాలంటే దేవుని సన్నిధిలో మనము స్తుతించాలా, దేవుణ్ణి మనము గణపరచాలా, దేవుడి సన్నిధికి వచ్చి మన తప్పిదాలను మనము ఒప్పుకోవాలా, మన ప్రవర్తన మార్చుకోవాలా, మన జీవితాన్ని మార్చుకోవాలా, దేవునికి అనుగుణంగా మనం నడుచుకోవాలా, దేవుని యొక్క మాటలు మనము ఆలకించాలా, దేవుడు చెప్పింది మనము చెయ్యాలా, దేవుడు నడవమన్నటువంటి త్రోవలో మనం నడవాలా, దేవుడు ఉండమన్నటువంటి స్థలములో మనం ఉండాలా, దేవుడు వెళ్ళమన్నటువంటి స్థలానికి మనం వెళ్ళాలా, దేవుడు చేయమన్నటువంటి పని మనం చేసేవారముగా ఉండాలా. దేవుడికి ఏదైతే ఇష్టకరంగా ఉన్నదో వాటిని మనం కోరుకునే వారముగా ఉండాలా. దేవునికి ఆయాసకరమైనది మన జీవితంలో ఉండకుండా, దేవునికి మనము ఏది చేసినా ఆయన యొక్క నామాన్ని మహింపరిచే విధంగా, ఆయన యొక్క నామాన్ని ఘనపరిచే విధంగా మన మాట కావచ్చు, మన పనులు కావచ్చు, మనం ఏది చేసినా కూడా దేవుని యొక్క నామ మహిమ కొరకు చేసే వారముగా మనం ఉండాలా. అందుకే మీకు నాకు ఈ యొక్క అడ్డుగోడ ఉంది కాబట్టి మీరు మొరపెట్టినా నేను ఆలకింపకుండా ఉండాను. నెహెమ్యా గారు మొట్టమొదటిగా చెప్పినటువంటి మాట, మా యొక్క పాపములను, మా పితరుల పాపములను నీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నానయ్యా అంటున్నాడు. ఒప్పుకోవాలి. మనం చేసినటువంటి తప్పిదములు మనం దేవుడి యొక్క సన్నిధిలో ఒప్పుకోవాలా. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. 66వ కీర్తన 18వ వచనంలో దావీదు ఒక మాట అంటున్నాడు. 66:18 వచనం, నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఎప్పుడు ప్రార్థన వినకపోతాడు? పాపాన్ని నా హృదయంలో నేను లక్ష్యం చేసినప్పుడు,
దానికి నేను ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, దాన్ని నేను పూజించినప్పుడు, దాన్ని నేను మనసులో ఉంచుకున్నప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకించుకుంటా ఉంటాడు. మన జీవితం ఎలా ఉన్నది, మనము దేవునికి ఏది విరోధంగా చేస్తున్నాము, దేవునికి ఏది ఆయాస్కరంగా మన జీవితంలో ఉన్నది, ఎక్కడ మనం భయము తీరి ప్రవర్తిస్తున్నాము, ఎక్కడ మనం భక్తి మరిచి ప్రవర్తిస్తున్నాము, దేవుని నమ్ముకున్న బిడ్డలమని మనం చెప్పుకుంటున్నామే గాని దేవునికి చిత్తములో మనం నడుచుకుంటున్నామా, దేవుని ఇష్టమైన కార్యాన్ని మనం చేస్తున్నామా, దేవునికి నచ్చే విధంగా మనం నడుచుకుంటున్నామా, దేవుని యొక్క తలంపులతో మన తలంపులు కలుస్తున్నాయా, ఆయన ఆలోచనలతో మన ఆలోచనలు పెనవేసుకుంటున్నాయా, ఏం చేస్తున్నాం మనము, ఎందుకు మన ప్రార్థన అంగీకరించబడటం లేదు? దావీదు ప్రార్థనించినట్లుగా నేను పాపాన్ని నా హృదయంలో నేను లక్ష్యం చేసినప్పుడు ప్రభువు నా మనవి ఆలకించుకుంటా ఉంటాడు. ఈ రోజు మన ప్రార్థన ఆలకించకుండా ఉండటానికి కారణము, ఏ పాపానికి మనము లక్ష్యం ఉంచుతున్నాము, ఏ పాపాన్ని మన రొమ్ములో దాచుకుంటున్నాము, ఏ పాపానికి మనం ప్రాధాన్యతనిస్తున్నాము, ఏ పాపానికి మనము లొంగిపోతున్నాము, ఏ పాపానికి మనం సరెండర్ అయిపోతున్నాము, ఏ పాపానికి మనం బానిసలుగా ఉంటున్నాము. ఒక్కసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మనతో ఏం చెప్తున్నది, దేవుని యొక్క వాక్యం మనకు ఏమి బోధిస్తున్నది, దేవుని యొక్క వాక్యం మనం ఎలా నడవాలని చెప్తున్నది అనేది మనము గ్రహించాలా. దావీదు ప్రార్థించినట్లుగా మన యొక్క దోషాలను పాపాలను ఆయన ముందర మనము ఒప్పుకునే వారముగా ఉండాలా, ఒప్పుకొని వాటిని విడిచిపెట్టే వారముగా ఉండాలా, వాటిని ఎప్పుడు కూడా మన దగ్గరికి రానియకుండా వాటికి దూరంగా పారిపోయే వారముగా ఉండాలా, పాపానికి దూరంగా, పాపేచ్ఛలకు దూరంగా పారిపోయే వారముగా ఉండాలా. యవనుడా యవనస్తురాలా, పాపేచ్ఛలకు దూరంగా పారిపోండి అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ఏ పాపానికి, పాపం అనగా దేవుని మాట వినకపోవటమే పాపం, ఆజ్ఞను అతిక్రమించటమే పాపం, చేయొద్దన్న పని చేయటమే పాపం, వెళ్ళవద్దన్న స్థలానికి వెళ్ళటమే పాపం, చేయకూడని పనులు చేయటమే పాపం, దేవునికి విరోధమైన కార్యాలు చేయటమే పాపం, దేవుని యొక్క మాటను ధిక్కరించటమే పాపం, దేవుని యొక్క మాటకు లోబడకపోవటమే పాపం, దేవుని యొక్క మాటకు విధేయత చూపించకపోవటమే పాపం. అందుకే పాపాన్ని నేను లక్ష్యం చేసినలా ప్రభువు నా మనవి ఆలకించుకుంటా పోతాడు అని ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితాన్ని దేవుని యొక్క పాదాల దగ్గర మనము ఒప్పుకోవాలి. నెహెమ్యా గారు చేసినటువంటి ప్రార్థన, మా పాపములు, మా పితరుల పాపములు నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా, మేము నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించినామయ్యా, ఈరోజు ఈ యొక్క పరిస్థితికి కారణం మేమే ప్రభువా, ఈ రోజు ఈ యొక్క స్థితికి కారణం మేమే ప్రభువా, ఈ ప్రాకారాలు కూల్చబడ్డాయి, ఈ యొక్క గుమ్మాలు కాల్చబడ్డాయి అంటే దానికి మేమే, ఎందుకంటే నీ మాట మేము వినలా, దేవుని యొక్క ఆజ్ఞలను మేము పాటించలా, ఆయన కట్టడలకు మేము లోబడలా, ఆయన యొక్క విధులకు మేము లోబడలా, అందుకే ఈ స్థితి మేము కలిగి ఉన్నామని ఆయన స్పష్టంగా తమ పాపములు, తమ పితరుల పాపాలను దేవుని యొక్క సముఖములో ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకునే వారముగా మనం ఉండాలా. ఏది చేసినా దేవునికి విరోధమైన కార్యము ఏదైనా వాడు చిన్నదనుకోవచ్చు. మనం ఇదేందిలే, ఒక అబద్ధం చెప్పినప్పుడు అది చిన్నదనుకోవచ్చు, ఏదైనా ఇరాని పని చేసినప్పుడు ఇదేందిలే క్యాజువల్ గా అనుకోవచ్చు. కానీ చిన్న చిన్న పొరపాట్లే, చిన్న చిన్న తప్పిదములే, చిన్న చిన్న కారణాలే పెద్ద అవిధేయతకు కారణాలుగా మిగిలిపోతాయి. ఈరోజు చిన్నదిగా మనం మొదలు పెడతాము, ఈరోజు తక్కువగా, ఈరోజు చాలా స్వల్పంగా అది మనకు కనబడవచ్చు, కానీ రేపు అది మహాబ్రహ్మాండంగా పెరిగి మనల్ని కబళించేటటువంటి స్థితికి తీసుకొని వస్తుంది. అందుకే పాపేచ్ఛలకు దూరంగా పారిపోండి, పాపానికి దూరంగా పారిపోండి అని దేవుని యొక్క వాక్యములో మనము చూస్తున్నాము. మనం ఎలా ఉన్నాము, మన జీవితం ఎలా ఉన్నది,
దేవుని యందు మన యొక్క విశ్వాసం ఎలా ఉన్నది, మన యొక్క పరిశుద్ధత ఎలా ఉన్నది అనేది మనము గమనించుకొని దేవుని యొక్క సముఖములో మనం చేరినప్పుడు, దేవుణ్ణి స్తుతించే ముందు, దేవుణ్ణి ప్రార్థించే ముందు మనము చేయవలసినటువంటి పని మన పాపాలను మనము ఒప్పుకునే వారముగా ఏం చేసేవారమమ్మా? మన పాపాలను మనము ఒప్పుకునే వారముగా, దావీదు అన్నట్లుగా మన పాపాలను మనము ఒప్పుకునే వారముగా ఉండాలి. దేవుని యొక్క సముఖములో మనం ప్రార్థనకి నిలబడ్డప్పుడు మనల్ని మనము సరిచూసుకోవాలి. మనము సరిచేసుకొని సవరించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం చేసిన ప్రార్థన ఆయన ఆలకించాలంటే మనల్ని మొట్టమొదటిగా మనము ఏం చేసుకోవాలంట? సరి చూసుకోవాలి. మనము సరి చూసుకున్నప్పుడే దేవుడు మన యొక్క స్థితిని మార్చగలడు. అదే ఎందుకంటే ఇప్పుడు మనము పరిశుద్ధంగా మార్చబడాలంటే దేవుని యొక్క రక్తము చేత మనము కడగబడాలి. కడగబడ్డాం కదా, నీతిమంతులుగా తీర్చబడ్డాము కదా అని మనం అనుకోవచ్చు. మరి కడగబడ్డ తర్వాత, నీతిమంతులుగా తీర్చబడ్డ తర్వాత వెనక్కి తిరిగి చూసామా? ముందుకు వెళుతున్నామా? విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుచూ మనము ముందుకు నడుస్తున్నామా, వెనకంజ వేస్తున్నామా? లోతు భార్య తిరిగినట్లుగా వెనక్కి తిరిగి లోకాన్ని చూస్తున్నామా? వదిలిన వాటిని చూస్తున్నామా? వదిలిపెట్టేసిన వాటిని చూడటానికి వెనక్కి తిరుగుతున్నామా? మనము గమనించుకోవాలి. ఆయన రక్తములో కడగబడాల. మనం ప్రభువా, ఇంకొక మారు నీ రక్తములో నన్ను కడుగు ప్రభువా, నీ వాక్యముతో నన్ను శుద్ధీకరించయ్యా, నీ ఆత్మ చేత నన్ను నింపి పవిత్రపరచు నాయనా అని మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే వారముగా ఉండాలా. 1 యోహాను పత్రిక 1:9 మనం చూసినట్లయితే ఆయన సన్నిధిలో మనము ఒప్పుకున్నప్పుడు ఆయన చేసేటటువంటి గొప్ప కార్యం ఏంటంటే 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. నాలో పాపం లేదని మనం చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. మనం చేసేటటువంటి తప్పిదం మనకు తెలుసు, మనం మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు తెలుసు, మనం ఎక్కడ తప్పిపోతున్నామో తెలుసు, ఏ విషయంలో జారిపోతున్నామో తెలుసు, ఏ విషయంలో పడిపోతున్నామో తెలుసు, ఏ విషయంలో తొట్టెలుతున్నామో తెలుసు. అయినా కూడా నాలో ఏ పాపము లేదనుకుంటే మనము అజ్ఞానులమే, దేవుణ్ణి అబద్ధికుడుగా చేసిన వారముగా ఉంటాం మనం. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. నేనేం చేశాను అనే ప్రశ్న మనం వేస్తాము. ఏం చెయ్యలేదా అన్నది మనము గ్రహించాలి. ఏం చేశాను అన్నది కాదు, ఏం చేశాను అన్నది ఒక్కసారి మనము పరీక్షించుకొని పరిశోధించుకొని చూసుకోవాలి. ఎప్పుడైతే మనము దేవుని యొక్క రక్తములో కడగబడి, దేవుని యొక్క వాక్యం చేత శుద్ధీకరించబడి, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డప్పుడు దైవ కార్యాలను మనము చూడగలము. దేవుని యొక్క చిత్తములో మనము నడవగలము. దేవుని యొక్క ఆత్మ మనము నడిపిస్తుంది. ఆత్మ నడిపింపులో మనం ఉంటాము. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారు వారందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడుతున్నారని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాము. కాబట్టి మనం ప్రార్థనకు ముందు, దేవుని స్తుతించే ముందు మనము కలిగి ఉన్నటువంటి ఈ యొక్క అలవాట్లను మనము చెయ్యాలి. దేవుని యొక్క సముఖంలోకి వచ్చినప్పుడు నేను పాపినయ్యా, ఆయన్ని కనపరచాలా, మహింపరచాలా, తర్వాత నేను పాపినయ్యా, నా పాపములను క్షమించమని మనం ప్రార్థించే వారముగా, ఆయన రక్తము చేత కడగబడే వారముగా,
దినదినము శుద్ధీకరించబడే వారముగా, దినదినము వాక్యం చేత మనమును మనం కడుక్కునే వారముగా, ఆయన ఉదకముతో మనమును మనం శుద్ధీకరించుకునే వారముగా, దినదినము మన యొక్క జీవితాన్ని దేవుని యొక్క సముఖములో సరిచేసుకుంటూ, సవరించుకుంటూ, సమాధానపరుచుకుంటూ నడిచేటటువంటి బిడ్డలుగా నిత్యము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. అదే అన్నాడు 119వ కీర్తనలో, 119వ కీర్తన 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఏ తప్పిదములో పడిపోకుండా ఉండాలంటే, ఏ పొరపాట్లు మన ద్వారా జరగకుండా ఉండాలంటే, ఏ తప్పిదాలు మన ద్వారా జరగకుండా ఉండాలంటే ఆయన వాక్యము మన హృదయములో ఉండాలా, ఆయన వాక్యము మన హృదయములో ఉండాలా. కాబట్టి నిత్యము కూడా వాక్యం చదివేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలా, వాక్యము చదివేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలా. అదేవిధంగా స్తుతించే ముందు మనము చేయాల్సినటువంటి ఇంకొక పని, మన యొక్క తప్పిదములను దేవుని యొక్క మనము ఇతరుల ఎడల మనము ఏదైనా పొరపాటు చేసినప్పుడు క్షమాగుణము కలిగినటువంటి వారముగా మనం ఉండాలా, క్షమించే మనసు కలిగి మనం ఉండాలా, క్షమించే హృదయం కలిగి మనం ఉండాలా. అందుకే మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట అంటున్నాడు. మార్కు సువార్త 11:25వ వచనంలో ఏమంటున్నాడంటే, మార్కు సువార్త 11 అందుచేత ప్రార్థన మీకు ఒకని మీద విరోధమేమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వానిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. మనము నిలబడి ప్రార్థన చేసేటప్పుడు, మోకరించి ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేయాలా? ఇతరులు మన ఎడల చేసిన తప్పిదాలను మనము క్షమించే వారముగా ఉండాలా, క్షమా గుణము కలిగినటువంటి వారముగా ఉండాలా, క్షమించే మనస్సు మనలో ఉండాలా, క్షమించే మనస్సు మనలో ఉండాలా. కక్ష సాధింపు అనే చేదు మనలో ఉండకూడదు. ఏదైనా కూడా ఒక పని జరిగిపోయినప్పుడు ఒకటి అది అనాలోచనంగానో ఆవేశంతోనో ఏదో పొరపాటు వల్ల జరిగిపోయిన దాన్ని మనము పదే పదే దాన్ని మనము తలపోసుకుంటూ కక్ష సాధించేటటువంటి చేదు అనేది మనలో ఉండకూడదు. చేదైన వేరు ఏదైనా మీలో మొలచి మిమ్మల్ని కలవరపరుస్తున్నదేమో ఒకసారి చూసుకోనండి అని ఎబ్రిల్తో చెప్తున్నాడు పౌలు గారు. చేదైన వేరు మనలో ఏది కూడా మొలవకూడదు, ఏ చేదు కూడా మనం పెట్టుకోకూడదు, ఏ కక్ష సాధింపు మనము చేయకూడదు. దేవుణ్ణి పోలి మనము నడవాలా. దేవుడు క్షమించుకున్నాడు, మనము కూడా క్షమించుకోవాలా. ఒకరి తప్పిదములను ఒకరు క్షమించుకునే వారముగా, ఒకరిని ఒకరు మన్నించుకునే వారముగా, ఒకరితో ఒకరు సమాధానము కలిగిన వారముగా, నాకంటే నా సహోదరుడు ధనుడు, నాకంటే నా సహోదరు ధనురాలు అని చెప్పి ఎప్పుడైతే మనము ఎంచుకుంటామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాము. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాము. అదే ఎపిసిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం మనం చూసినట్లయితే 4:32. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. ఒకరినొకరు క్షమించుకోనండి. ఎవరు క్షమించున్నారంట? ఒకని ఎడల ఒకడు దయ కలిగి. ఎలా ఉండాలంట? దయా హృదయం మనం కలిగి ఉండాలి. దయను సత్యమును ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. వాటిని కంఠభూషణముగా ధరించుకోమన్నాడు.
దయా సత్యాన్ని మనము కంఠభూషణముగా ధరించుకోమన్నాడు. దయామయుడు ఆయన, ప్రేమమయుడు ఆయన. ఆయన దయలో మనము వర్ధిల్లాల. నీ దయలో, నీ యొక్క కృపలో మేము వర్ధిల్లాల ప్రభు అని మనం చక్కగా పాటలు పాడుకుంటున్నాం కదా. చక్కగా పాటలు పాడుకుంటాం, ఎంతో పరవశముతో పాటలు పాడుకుంటున్నాము. ఆయన దయలో మనల్ని కాపాడుతున్నాం. ఆయన దయామయుడు కాబట్టి మనము కూడా ఆయన్ని పోలి ఆయన కలిగిన గుణాతిశయాలను మనము కూడా కలిగి ఉండాలి. దయ కలిగి ఏమంటున్నాడు? ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించాల. కరుణా హృదయులై మనం ఉండాల. కఠినమైనటువంటి హృదయం మనలో ఉండకూడదు. కఠినమైనటువంటి మనసు మనలో ఉండకూడదు. మనం ఎప్పుడూ కూడా జాలి కనికరము కలిగిన వారముగా ఉండాల. దయ కలిగిన వారముగా ఉండాల. వాటిని మనము కంఠభూషణముగా ధరించుకునే వారముగా. తర్వాత దేవుని యొక్క పాదాల దగ్గర వచ్చి దేవుని స్తుతించే ముందు మనము తగ్గించుకోవాలా. ఎప్పుడైతే మనల్ని తగ్గించుకుంటామో దేవుడు మనల్ని దీవిస్తాడు. అది యాకోబు 4వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి. తగ్గింపు జీవితం అనేది మనలో ఉండాలా. తగ్గించుకున్నప్పుడు దేవుని చేత మనము హెచ్చించబడతాడు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎందుకంటే ఆయన బలిష్టమైన చేతి కింద మనము దీన మనస్కులై ఉన్నప్పుడు మనం తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనము ఎప్పుడైతే మోకరించి ప్రార్థిస్తామో ఆ తగ్గింపుని దేవుడు చూస్తాడు. ఆ తగ్గింపు జీవితాన్ని దేవుడు చూస్తాడు. ఆ లోబడే జీవితాన్ని దేవుడు చూస్తాడు. ఆ విధేయతను దేవుడు చూస్తాడు. అందుకే మరి దావీదు బహు వినయముగా నీ పాదముల దగ్గర, నీ సన్నిధిలో నేను మోకరించి నా బాధనంతా కూడా చెప్పుకుంటున్నానయ్యా. బహు వినయముగా విధేయత కలిగి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మన ప్రవర్తన ఎలా ఉన్నది, మన ఆలోచన ఎలా ఉన్నది, మన తలంపులు ఎలా ఉన్నాయి, మనం ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకుంటున్నాము. మనం నీతివంతులుగా అనుకుంటున్నామా? మనం గొప్పవారుగా అనుకుంటున్నామా? మనం హెచ్చించుకుంటున్నామా? ఏ విషయంలో కూడా మనం హెచ్చించుకునేదానికి లేదు. ఎక్కడా కూడా మనము హెచ్చించుకునేదానికి లేదు. దేవుడే హెచ్చించబడాల. నా జీవితం ద్వారా, నా తలంపుల ద్వారా, నా ఆలోచనల ద్వారా, నా పనుల ద్వారా, నా యొక్క క్రియల ద్వారా దేవుని యొక్క నామం హెచ్చించబడాల. నేను కాదు హెచ్చించబడేది. నా దేవుడు నాలో హెచ్చించబడాలా. నా దేవుడు నాలో గణపరచబడాలా. నా దేవుని కార్యాలు హెచ్చించబడాలా. నా దేవుని ఆలోచనలు హెచ్చించబడాలా. ఎక్కడ నేను హెచ్చించబడాలా? మనము ఎక్కడ కూడా హెచ్చింపు స్వభావాన్ని మనము కలిగి ఉండకూడదు. గర్వించే మనసు మనకు ఉండకూడదు. అహంకారం కలిగిన మనసు మనకు ఉండకూడదు. అహంభావంతో మనము ఏది కూడా మాట్లాడకూడదు. గర్వించి ఏది కూడా మాట్లాడకూడదు. డంబంగా ఏది కూడా మనం మాట్లాడకూడదు. దేవునికి మనము విధేయత కలిగిన బిడ్డలుగా దేవుని యొక్క సముఖంలో ఉండాలా. దేవుని దగ్గర తమ్మును తాము తగ్గించుకున్నారు యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో మనము పరిశీలన చేయాలా. బైబిల్ చదవాలా. బైబిల్లో చదివితే తగ్గించుకున్న వారు ఏ రీతిగా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, తగ్గించుకున్న వారు ఎన్ని గొప్ప కార్యాలు చూడగలిగినారు, ఎంత గొప్ప ఆశీర్వాదం పొందగలిగినారు అన్నది దేవుడు మనకు తెలియజేస్తాడు. వాక్యాన్ని చదవాల. ప్రతిదినము చదవాల. వాక్యం ప్రతిదినము చదవాల. దినదినము వాక్యములో మనము మన జీవితాన్ని సరిచూసుకుంటూ ఉండాల. అద్దములో మనం ముఖం చూసుకున్నట్లుగా దినదినము ఈ అద్దములో మన జీవితాన్ని చూసుకోవాల. మన యొక్క స్థితి ఎలా ఉన్నది? అగౌరవంగా ఉన్నామా? హెచ్చింపు ధోరణిలో ఉన్నామా? నాకంటే మించిన వారు లేరనుకుంటున్నామా? మనము దేవుడి సన్నిధిలో తగ్గించుకునేటటువంటి మనసు కలిగి ఉండాలా. అందుకే ఒక విషయాన్ని ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పాడు. లూకా సువార్త 18వ అధ్యాయం. మరి ప్రభు మనము అలా ఉండకూడదని మరి ఆయన యొక్క మాటల ద్వారా మనకు తెలియజేసినటువంటి ఇద్దరు మనుషులు మనం చూసినట్లయితే 18వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 9వ వచనం
తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ఏమని చెప్పాడంట? తామే నీతిమంతులమని తమ్మును తాము నమ్ముకున్నటువంటి ఇతరులని కించపరిచి, ఇతరులని లోకువ చేసి, ఇతరులని హేళన చేసి, వీళ్ళు పనికిరాని వాళ్ళు, వీళ్ళు పనికి మారిన వారు అని వారి మీద ఒక చెడ్డ ముద్ర వేసేసి తామే నీతిమంతులమని చెప్పుకునేటటువంటి వారితో ప్రభు చెప్పినటువంటి ఈ యొక్క ఉపమానాన్ని మనము విన్నట్లయితే మనము అలా చేయము. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేశాడు అన్నది మనం ఇక్కడ గమనించాలి. దేవా, ఆయన నిలవబడ్డప్పుడు ఏమని చేయమన్నాడు? మార్కు సువార్తలో ప్రభు అయినటువంటి యేసు మనకు చెప్పిన మాట ఏంది? మార్కు సువార్తలో 11:25లో మనం చూసినటువంటిది, మీరు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరిని ఒకరు క్షమించుకోనండి, ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరు ఒకరినొకరు క్షమించుకోనండి అని చెప్పాడు అక్కడ. మరి ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఈ యొక్క పరిసయ్యుడు నిలవబడి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా, నేను సోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎవరితో పోల్చుకుంటావు నువ్వు? ఎవరితో సరి చూసుకుంటావు నువ్వు? ఈ సుంకర్లాగా నేను ఉండనందుకు అని చెప్పటంలో నీ ఆంతర్యం ఏమిటి? నువ్వు పెద్ద నీతిమంతుడువా, నీతిమంతురాలువా? మన నీతి ఆయన దృష్టికి మురికి గుడ్డను పోలి ఉన్నదంట. మన నీతి ఎలా ఉన్నది? ఆయన దృష్టికి మురికి గుడ్డను పోలి ఉన్నదంట. మనము నీతిమంతులమని చెప్పుకునే దానికి మనకు లేదు, ఎవ్వరూ లేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేకపోతున్నారు అని ఇక్కడ రోమీలతో చెప్తున్నాడు పౌలు గారు. కాబట్టి ఇక్కడ తమ్మును తాము నీతిమంతులుగా ఎంచుకొని ఇతరులను తృణీకరిస్తూ, ఇతరులను ఏలిబెట్టి చూపిస్తూ, ఇతరులను ఎన్నుతూ, తమ జీవితాలను సరిచేసుకోకుండా, తమ జీవితాలను సరిచూసుకోకుండా, తమ జీవితాలను ప్రభు వైపుకు మళ్లించుకోకుండా ఇతరులను చూపిస్తూ మనం నీతిమంతులుగా మనము తలంచకూడదు అనే దాన్ని బట్టి ఇక్కడ పరిసయ్యుడు చేసినటువంటి ప్రార్థన మనకు తెలియజేస్తున్నాడు. సోరులతోనైనను, ఇంకా అన్యాయస్తులనను, వ్యభిచారునైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఉండలేదంటే నీలో వచ్చిన అహంకారమే, నీలో వచ్చిన అహంభావమే, నీలో వచ్చిన గర్వమే నీ ప్రార్థనకి ఆటంకం. నిన్ను నీవు సరిచూసుకోకుండా, నీ తప్పులు దేవుడి దగ్గర ఒప్పుకోకుండా ఇతరులతో నీకేం పని? ఇతరులు నువ్వెందుకు నిందిస్తావు? ఇతరులు నువ్వెందుకు ఏలిపెట్టి చూపిస్తావు? ఇతరులు నువ్వెందుకు కించపరుస్తావు? ఇతరులు నువ్వెందుకు అవమానపరుస్తావు? అలా చెయ్యొద్దు. పరిసయ్యుడు చేసిన ప్రార్థన మనం చేయకూడదు. తన్ను తాను హెచ్చించుకున్నాడు, తన్ను తాను పొగుడుకున్నాడు. నాకంటే నీతిమంతుడు లేడు, నేను అన్నిట్లో కూడా దశంభాగం ఇస్తాను, ఉపవాసాలు ఉంటాను. ఈ యొక్క సుంకరి వలె నేను ఉన్నందుకు, ఈ యొక్క వ్యభిచారి వలె నేను ఉన్నందుకు, ఈ యొక్క అన్యాయస్తుని వలె నేను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను చెప్పకనే ఇతరుల మీద ఆయనకి ఫిర్యాదు చేయటం అన్నమాట. ఫిర్యాదు చేసే బుద్ధి మనలో ఉండకూడదు. ఒకరి మీద మనము సాడీలు చెప్పేటటువంటి మనసు మనలో ఉండకూడదు. నువ్వు వచ్చి సాడీలు చెప్తే ఆయన వింటాడా? దేవుడు నీ మాటలు వింటాడా? ఆయన అందరి హృదయాలను ఏకరీతిగా ఎరిగిన నీతిమంతుడు ఆయన. అందరి జీవితాలను ఎరిగినటువంటి దేవుడు, అందరి బ్రతుకులను ఎరిగినటువంటి దేవుడు, అందరి గమ్యాన్ని చూస్తున్నటువంటి దేవుడు ఆయన. దేవునికి జ్ఞానం చెప్పి ఆయనకి బుద్ధి నేర్పించేవారు మనము కాదు కదా. అందుకే ఇక్కడ మనము దేవుడి సన్నిధిలో తగ్గించుకోవాలి.
మన యొక్క తప్పిదాలు దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలా, మన యొక్క పొరపాట్లు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలా. అదే దావీదు అంటున్నాడు, తన పొరపాట్లు గ్రహించగలిగిన వాడు ఎవడు? గ్రహించాల. నా తప్పును నేను తరికించి చూసుకోవాలా, నా జీవితాన్ని సరిచేసుకోవాలా. నాలో ఎటువంటి డాగు మరక, ఎటువంటి కళంకము నాలో ఉండకూడదు. నేను పరిశుద్ధముగా ఉండాలా, నేను నీతిగా ఉండాలా, నేను యథార్థంగా ఉండాలా, నేను భక్తిగా ఉండాలా, నేను దేవునికి విధేయత కలిగిన బిడ్డగా, దేవుడు నా ప్రార్థన ఆలకించే విధంగా నా జీవితం ఆయనలో ఎప్పుడు కూడా వెలగాల అనే ఒక తత్వాన్ని మనము కలిగి ఉండాలా. అదేవిధంగా సుంకరేమని ప్రార్థన చేస్తున్నాడు? సుంకరేమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే 14వ వచనంలో మనం చూసినట్లయితే 13వ వచనం, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు, ఇక్కడ పరిసయ్యునికి సుంకరికి తీర్పు ఇక్కడ చేశాడు. ఇక్కడ సుంకరి ప్రార్థన ఆయన అంగీకరించినట్లుగా అక్కడ తీర్పు జరిగినట్లుగా మనం చూస్తున్నాము. దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు ఇక్కడ మనము నేర్చుకోవాలా. దేవుని యొక్క సముఖములో తగ్గించుకోవాలా. తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉండాలా. మన మాటలో తగ్గింపు, మన మాటలు ఫోర్స్గా వస్తాయి. యథార్థంగానే మాట్లాడుతున్నాం, కాదంటం లేదు. ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాం, కాదంటం లేదు. కానీ యథార్థంగా మాట్లాడుతున్నాము, మేమున్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాము అని నువ్వు మాట్లాడేటటువంటి వైనాన్ని మర్చిపోతున్నావు. నువ్వు మన మాటలో తగ్గింపు ఉండాలా, మన ఆలోచనలో తగ్గింపు ఉండాలా. ఏ విషయంలో కూడా మనము ఎంచుకొనదగినటువంటి వారముగా మనము అనుకోకూడదు. తగ్గింపుని దేవుడు కోరుకుంటున్నాడు. నీలో తగ్గింపు మాట, నీలో తగ్గింపు గుణాన్ని ఆయన కావాలనుకుంటున్నాడు. మనము గర్వించే మనసు, హెచ్చించుకునే మనసు, అహంకారము కలిగిన మనసు మనలో ఉండకూడదు. డంబాలు మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి మనసు మనలో ఉండకూడదు. ఎప్పుడు కూడా మనము తగ్గింపు మనసు కలిగి దేవుని యొక్క సముఖములో ప్రార్థనకు మనము కూడుకోవాలా. నువ్వు ప్రార్థన చేయటానికి కూడినప్పుడు నీ హృదయాన్ని నువ్వు సరిచేసుకోవాలా. దావీదు అన్నాడు కదా, నా హృదయాన్ని పరీక్షించయ్యా, పరిశోధించయ్యా, నీకు ఆయాస్కరమైనది ఏది ఉన్నా నాలో నుండి తీసివేసి నిత్య మార్గములోనికి నన్ను నడిపించు. మన మార్గము నిత్య మార్గము. ఆ నిత్యత్వానికి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలా? ఆ నిత్యత్వంలో మనం ఉండాలంటే మనం ఏం చేయాలా? దానికి మనము ఏటిని కలిగి ఉండాలా అన్నది మనం యోచించుకోవాలా, ఆలోచించుకోవాలా, గ్రహించాలా. గ్రహింపు లేని జీవితం ఎందుకు? ఎంత చదివినా ఎంత చెప్పినా గ్రహింపు లేని జీవితం దేవునికి ఆయాస్కరం కదా. గ్రహించే మనసు, చదివిన వాక్యాన్ని గ్రహించాలి, చెప్పిన వాక్యాన్ని గ్రహించాలి. మనం ఏం మాట్లాడుతున్నామో మనకు కూడా గ్రహింపు లేనటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. పరిశీలి చేసినటువంటి ప్రార్థన, పరిశీలి పలికినటువంటి మాటలు మన నోటి గుండా రాకూడదు. ఇతరులను మనము కించపరిచే వారముగా, ఇతరులు మనము ఏలుబెట్టి చూపించే వారముగా ఉండకూడదు. మనము సరిచేసుకోవాలి. ఒక్క ఏలు మనము చూపించినప్పుడు ఎన్ని వేళ్ళు మన వైపు చూస్తున్నాయో మనం గ్రహించాలి. నీ కంటిలోనున్నటువంటి దూలాన్ని తీసివేసుకోకుండా నీ సహోదరుని కంటిలో నలుసును చూచడానికి నీకేం అర్హత ఉన్నదని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఎప్పటికీ కూడా మనం సరిచేసుకుంటూ ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో నిత్యము కూడా మనము ఆయన దగ్గర మనలో ఏముంటుంది? ఎందుకంటే ప్రతి దినము కూడా మనకు పోరాటమే, ప్రతి దినము కూడా యుద్ధ దినమే అని యోబు గారు గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. ప్రతి దినము పోరాటమే, ప్రతి దినము యుద్ధ దినమే, పోరాటము. అపవాది అనేక విధాలుగా మనతో అది పోరాటానికి నిలబడతాడు. వాడిని జయించాలంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని చేతబట్టుకోవాలి.
దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. దేవుని యొక్క రక్తములో కడగబడాలి. దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలి. అప్పుడు వాడి ఏలుబడిని మన మీద వాడు ఏలుబడి చేయడు. వాడిని నువ్వు ఏలే విధంగా నిన్ను నువ్వు ఆయుధపరుచుకుంటావు. అందుకే మనము దేవుని ఆత్మచేత నింపబడాల. దేవుని ఆత్మచేత నింపబడితేనే అపవాదికి ఇక్కడ చోటు ఉండదు. ఈ చేతనేటివి వీటికి మనం చోటిచ్చామంటే అపవాది ఇక్కడ తాండవిస్తాడు. దేవుని ఆత్మ పక్కకు తొలగిపోతాడు. కానీ అపవాది మనలో నుండి పోవాలంటే మనము దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేసే వారముగా ఉండాలి. అదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే రోమీయులతో పౌలు గారు ఒక మాట అంటున్నాడు. రోమీయులతో పౌలు గారు ఒక మాట అంటున్నాడు. 3వ వచనం, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను హెచ్చించుకొనవలనని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. రోమీయులతో చెప్తున్నాడు, ఎవరు కూడా తన్ను తాను హెచ్చించుకునేటటువంటి ఇది కలిగి ఉండకూడదు. తనకంటే అంటే ఇచ్చిన దానికంటే ఇంకా ఎక్కువగా వారిని వారు హెచ్చించుకోకూడదు. స్వస్థ బుద్ధి కలిగి దేవుని యొక్క కృపకు పాత్రులుగా ఉండటానికే మనము పిలువబడ్డాము. కానీ మనము మనకంటే ఇతరుల కంటే దేవుని కంటే కూడా హెచ్చించుకునేటటువంటి మనసు మనలో ఉండకూడదు. మనము ఎంచుకునేటటువంటి ఆ యొక్క హెచ్చింపు జీవితం అనేది మనలో ఉండకూడదని పౌలు గారు రోమీయులతో చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థనకు మోకరించినప్పుడు, మన కుటుంబాలలో మనం ప్రార్థనకు మోకరించినప్పుడు, ప్రార్థన చేయాలని మనం కూర్చున్నప్పుడు, మనం కూడుకున్నప్పుడు మనము ఇదంతా కూడా మన జీవితంలో సరిచూసుకోవాలి. ప్రార్థన చేస్తున్నాను అని కాదు. ప్రార్థనకి ఏ ఆటంకాలుగా ఉన్నాయి, ఏ అవరోధాలుగా ఉన్నాయి, ఏ ఆటంకపరుస్తున్నాయి, మన మొర దేవుని సన్నిధికి పోనీయకుండా ఏ అడ్డముగా నిలబడుతున్నాయి అన్నది మనము గ్రహించినప్పుడే, ఆ గ్రహించి వాటిని మనం ఎప్పుడైతే పక్కకు నెట్టివేస్తామో, మన మార్గంలో నుండి వాటిని ఎప్పుడైతే పక్కకు నెట్టివేసి మన మార్గాన్ని మనం ఎప్పుడైతే సరిచూసుకుంటామో, ఆయన తిన్నని మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తామో దేవుని యొక్క ఆశీర్వాదాలకి మనము వారసత్వాన్ని పొందుకుంటాము. మనము ఆయనకి వారసులుగా, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి ఆయన పిలువబడ్డాం. మనం పిలువబడ్డాం. కానీ మనం ఆశీర్వాదాలకి దూరం అవ్వకూడదు. ఏ విషయాలను బట్టి ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే వారముగా మనం ఉండకూడదు. అందుకే నెహెమ్యా గారు వచ్చి మొట్టమొదటగా దేవుని యొక్క పాదాల దగ్గర ఆయన చేసినటువంటి ప్రార్థన, తమ పాపములను ఒప్పుకున్నాడు, తమ పితరుల పాపములను ఒప్పుకున్నాడు. ఆయన కాల ఉజ్జీవానికి, ఆ కార్య ఉజ్జీవానికి, ఆ పనుల ఉజ్జీవానికి అందరినీ సమకూర్చి ఆ పనికి ఆయుత్తం అవటానికి నెహెమ్యా గారు చేసినటువంటి ప్రార్థన, తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క మందిరం పైన ఉన్నటువంటి ప్రేమ, ఆ యొక్క ఆశ, ఆ యొక్క కోరిక, ఆ యొక్క విశ్వాసం అనేది ఆయన అక్కడ కనపరిచి కొంత ఆయన ఆయాసపరుచుకుంటూ ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ప్రార్థించి దేవుని యొక్క కార్యాలను చూడగలిగినాడు. ప్రాకారాలను కట్టించాడు. కట్టబడడానికి మరి ఏది కారణమై ఉన్నదంటే మనము దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి, ఈరోజు మన మందిర పరిస్థితి ఎలా ఉన్నది, మన విశ్వాస జీవితం ఎలా ఉన్నది, మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది, మన పరిచర్య ఎలా ఉన్నది అనేది ఒకసారి మనము కూర్చొని తలపోసుకున్నప్పుడు, ఆలోచన చేసినప్పుడు మనకు ఇవన్నీ కూడా దేవుడు గుర్తు చేస్తాడు. మనం ఈరోజు హ్యాపీగా ఉంటున్నామా, విలాసంగా ఉంటున్నామా, ఏది పట్టనట్టుగా ఉంటున్నామా, నాకేమిలే అని అన్యాయానికి కొమ్ము కాసేవారముగా మనం ఉన్నామా? వాటన్నిటినీ కూడా దేవుని పాదాల దగ్గర పెట్టి దేవుని దగ్గర పరిష్కారం ఎత్తుకునే వారముగా ఉందామా?
నెహెమ్యాలాగా వచ్చి దేవుని యొక్క పాదాల దగ్గర ప్రార్థించే వారముగా ఉందామా? ఆ ప్రార్థించేటప్పుడు దేవుణ్ణి మనం అడగవలసిన వాటిని అడుగుతున్నామా? మన ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉన్నదా? మన ప్రార్థన ఆయనకు అనుకూలంగా మారుతున్నదా? మన ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడా? మన ప్రార్థన ఆలకించకపోవటానికి కారణమేంటి? ఈ పని జరగకపోవటానికి కారణమేంటి? ఈ స్థితి రావటానికి కారణమేంటి? ఈ పరిస్థితి ఉండటానికి కారణమేంటి అని మనం ఆలోచన చేసుకుంటున్నాము. కాదులే అని మనము వాటిని పక్కన పెట్టి మనం నడుచుకుంటా ఉన్నామా? ఈనాడు మనం గ్రహించాలి. గ్రహింపు లేని జీవితము వ్యర్థము. వాక్యం చదివినప్పుడు, వాక్యం విన్నప్పుడు మన హృదయాలు తెరవబడాల, గ్రహించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో మన యొక్క తప్పిదాలు మనకు తెలియజేయబడతాయి, మన పొరపాట్లు మనకు తెలియజేయబడతాయి, మన అవిధేయతలు మనకు తెలియజేయబడతాయి. ఆశీర్వాదాలు ఎందుకు దూరం అయిపోతున్నాయి? కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నాము? కార్యాలు ఎందుకు మన జీవితంలో జరగకుండా పోతున్నాయి? ఎందుకు మన ప్రార్థన దేవుడు ఆలకించటం లేదు? ఎందుకు దేవుడు మన మొర ఆలకించటం లేదు? ఎందుకు నా ప్రార్థనకు సమాధానం రావటం లేదు అని మనం దేవుణ్ణి అడిగినప్పుడు మన పొరపాట్లు మనకు తెలియజేస్తాడు. ఆ పొరపాట్లను దేవుడి సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచినప్పుడు దేవుని యొక్క కనికరం మనకు కలుగుతుంది. మరి నెహెమ్యా గారు చేసినటువంటి ప్రార్థన, తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొని, ప్రభువా నీ దృష్టికి మేము ఎంతో అసహ్యంగా మేము నడుచుకున్నామయ్యా, అందుకే ఈ స్థితి కలిగింది ప్రభువా, ఈ స్థితి వచ్చింది ప్రభువా అని మన తప్పును మనము తెలుసుకొని దేవుణ్ణి ప్రార్థించే వారముగా ఉండాలని, మన పొరపాటు దేవుడి సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టే వారముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా స్తుతిస్తాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, హల్లెలూయా. స్తోత్రమయ్యా, 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. దేవా నీకే స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కృపగల దేవా, ప్రేమగల తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కరుణా వాత్సల్యములు కలిగిన దేవుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా, అయ్యా క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడా, అయ్యా నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. అయ్యా నువ్వెంతైనా కూడా నమ్మదగిన దేవుడు నా తండ్రి. అయ్యా నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. మేము నీకు నమ్మకమైన బిడ్డలుగా లేనప్పటికీ కూడా నాయన నువ్వు మాకు నమ్మకమైన దేవుడుగా ఉన్నావు తండ్రి. మేము నీకు చాలినంత బిడ్డలుగా లేనప్పటికీ కూడా నాయన మీరు మాకు చాలినంత దేవుడై ఉన్నారు ప్రభువా. నీకు స్తోత్రం నాయన. ప్రభువా నీకు స్తోత్రం. మా ప్రార్థన ఆలకించండి అయ్యా, మా ప్రార్థనకు చెవియొగ్గండి అయ్యా, మా ప్రార్థన నాయన అంగీకరించు నాయన. నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయన. మా తప్పులు దయతో మన్నించయ్యా, మా పొరపాటు దయతో మన్నించయ్యా, మా విధేయతలు దయతో మన్నించు నాయన. అయ్యా నీకు స్తోత్రము, 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 స్తోత్రం నా తండ్రి. నీ చిత్తములో నడిపించయ్యా, నీ ఆలోచనతో నడిపించయ్యా, నీ మార్గములో నడిపించు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి దేవా. అయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం నాయన. బిడ్డలందరినీ కూడా నాయన నీ పాదాలకు అప్పచెప్తున్నాం తండ్రి దేవా. అయ్యా సంఘం అంతటిని కూడా నీ పాదాలకు అప్పచెప్తున్నాం తండ్రి. ఆశీర్వదించు నాయన, కనికరించు నాయన, నీ కృపను అనుగ్రహించు నాయన. ఒక్కొక్క బిడ్డనా తండ్రి నాయన ఇదిగో ప్రార్థించే ఆత్మ కలిగి ఉండడానికి సహాయం చేయండి అయ్యా, విజ్ఞాపన చేసే ఆత్మ కలిగి ఉండడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా అయ్యా నీకు మొరపెట్టేటటువంటి బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. నిత్యము కూడా నా తండ్రి నాయన నిన్ను నా తండ్రి అడిగే బిడ్డలుగా నా తండ్రి నువ్వు అడుగు నేను ఇస్తానన్నావయ్యా. అయ్యా అడిగినప్పుడు ఇస్తానన్న దేవుడు నా తండ్రి నాయన. అయ్యా అయ్యా అడగటానికి నేర్పించు నాయన, అడిగి పొందుకునేదానికి నేర్పించు నాయన. మా ప్రార్థన అనుకూలంగా మార్చండి అయ్యా, మా ప్రార్థన నాయన నీకు ఇష్టకరంగా మార్చండి ప్రభా నాయన. కార్యములు జరిగించు నాయన. అయ్యా మా కార్యాన్ని సఫలం చేసే దేవుడు నా తండ్రి నాయన, మా కార్యాన్ని సఫలవంతంగా నా తండ్రి నాయన అయ్యా మార్చే దేవుడు నా తండ్రి మా పక్షముంది నాయన. మా కార్యాన్ని సఫలం చేయండి ప్రభా. అయ్యా నీకు స్తోత్ర నాయన, స్తోత్ర నాయన. అయ్యా ప్రాకారాలు నాయన కూల్చబడ్డాయని నా తండ్రి నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు నాయన ప్రాకారాలు కట్టబడ్డాయి ప్రభా, గుమ్మాలు కట్టబడ్డాయి ప్రభా నాయన దేవా. ఎక్కడ పైపోయి ఉన్నాం నాయన, ఎక్కడ జారిపోయి ఉన్నాం నా తండ్రి, ఏవి లేకుండా ఉన్నాయి, ఏటి లోపంగా ఉన్నాము, ఏవి లోపించి ఉన్నాయో నా తండ్రి వాటన్నిటిని కూడా నాయన ఏవైతే నా తండ్రి నాయన ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా పడగొట్టండి ప్రభానికి స్తోత్రం నాయన. నీ పనికి అయ్యా ఆటంకంగా నా తండ్రి, నీ పనికి అభ్యంతరకరంగా నా తండ్రి ఏవి ఉన్నాయో మాలో వాటిని పడగొట్టు నాయన. నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నా తండ్రి నాయన దేవా. నీకు స్తోత్రం నాయన. నీ పరిచయం నా తండ్రి నాయన విస్తృతంగా
విస్తరంగా నా తండ్రి నాయన అయ్యా సువాసనకరంగా నాయన శాఖోప శాఖలుగా నా తండ్రి నాయన విస్తరించడానికి నాయన నీ కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను దేవా. నీకు స్తోత్రం స్తోత్రం. సహాయం చేయండి ప్రభువా. చిన్నవారిని పెద్దవారిని పేరు పేరున వేరువేరుగా కుటుంబాలుగా దీవించు నాయన. భయభక్తులు నేర్పించు నాయన. భయభక్తులు నేర్పించు నా తండ్రి. విధేయత నేర్పించు నాయన. వినయమును నేర్పించు నా తండ్రి. భక్తిని విశ్వాసమును నేర్పించు నాయన. పరిశుద్ధత నేర్పించు నాయన. పరిశుద్ధతలో ఉండటానికి నాయన పిలువబడ్డాము నా తండ్రి నాయన. ప్రభువా నీ సన్నిధిలో నాయన భయభక్తులు కలిగిన ప్రభా నీ సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థించే బిడ్డలుగా నా తండ్రి నాయన ఒక్కొక్క బిడ్డను మీరు మార్చమని, ఒక్కొక్క నెత్తి పట్టమని నాయన. నీ పాత్రలుగా, నీ ఆత్మలుగా, నీ పనిముట్లుగా నాయన అయ్యా నీ పరికరాలుగా మార్చుకోమని నా తండ్రి. పరిశుద్ధమైన ఉపకరణాలుగా మార్చుకోనని ప్రభా నీకు స్తోత్రం 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 అయ్యా. నీకు స్తోత్రం 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 నాయన. సహాయం చేయమని నా తండ్రి దేవా. అయ్యా అయ్యా నీకు స్తోత్రం. నీ వాక్యమందు నాయన మేము స్థిరపరచుకుని నా తండ్రి నీ వాక్యములో నాయన మేము బలవంతులుగా ముందుకు సాగటానికి నాయన నీ కృపను మాకు అనుగ్రహించండి. మా ముందు మీరు నిలిచి ఉన్నారు నా తండ్రి. బలవంతుడుగా నాయన మా ముందు మీరు ఉన్నారు నా తండ్రి నాయన. విశ్వాసము కలిగి నా ప్రభా నాయన నీ అడుగుల్లో అడుగులు వేసుకుంటున్నా తండ్రి నాయన. అయ్యా నీ పనిలో నాయన ముందుకు సాగటానికి నీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభు. అయ్యా మందిరాన్ని ప్రేమించే వారముగా నా తండ్రి నాయన, మందిర క్షేమం కొరకు ప్రార్థించే వారముగా నాయన అయ్యా మేమందరము ఉండటానికి సహాయమును దయచేయమని మమ్మల్ని అందరినీ కూడా నీ పాదాలకు అప్పచెప్పుకున్నాం తండ్రి. ఇక్కడే కాదు నాయన, ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో నా ప్రభా, ఎక్కడెక్కడ మీ నామాన్ని మహింపరుస్తున్నారు నా తండ్రి, అక్కడంతా నీ కార్యం జరిగించుదేవా, నీ పనులు జరిగించు నాయన తండ్రి. అయ్యా మీరు వీల వేసిన తండ్రి అందరిని తోలుకొని వచ్చిన ఆయన నీ పనిని నా తండ్రి పురమాయించిన ప్రభా జరిగించిన తండ్రి, పూనుకొని నా తండ్రి తలపెట్టిన ఆయన కార్యాలు నాయన కన్నులారా చూడటానికి ప్రతి ఒక్కరికి కూడా నాయన నీ కృపను అనుగ్రహించి సహాయమును దయచేయమని నా తండ్రి మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మా బిడ్డలందరినీ కూడా నాయన మాకు కలిగిన దాన్ని అంతటిని నీ యొక్క చేతులకు అప్పచెప్పుకుంటున్నా తండ్రి. ఇంకా నాయన ఇదిగో నా తండ్రి నా ప్రభా ఎంతమంది నా ప్రభా నాయన ప్రార్థన లేకుండా నా తండ్రి అయ్యా మందిరానికి వెళ్ళకుండా నా తండ్రి మందిరంలో నుంచి వచ్చే మేలును పొందుకోలేకుండా నాయన ఎంతమంది నా తండ్రి మందిరాన్ని అయ్యా నిర్లక్ష్యం చేస్తున్నారు నా తండ్రి, మందిరాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఆ బిడ్డలందరితో మాట్లాడి నా తండ్రి నాయన అయ్యా నడిపించి నీ నామంలో ఎత్తిపట్టి నీ నామాన్ని మహింపరచుకొని కనపరచుకోమని నాయన నిన్ను వేడుకుంటూ ప్రార్థిస్తూ నాయన మమ్మల్ని అందరినీ కూడా నీ పాదాలకు అప్పచెప్పుకుంటూ మరల మేము కూడి నిన్ను స్తుతించి కనపరిచి మహింపరచంత వరకు కూడా నాయన మా ప్రాణాత్మ దేహాలని చేతులకు అప్పచెప్పుకుంటున్నా తండ్రి. దేవాతి దేవుడా అయ్యా ఇమ్మట్టుకు మాకు తోడుగా ఉన్నావయ్యా, ఇక ముందు కాలము కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించి సహాయం మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆమేన్. హల్లెలూయా 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 దేవుడు మనలందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్.